మధుర శ్రీకృష్ణ జన్మభూమి షాదీ ఈద్గా మసీద్ వివాదం గత 350 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఈ వివాదంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి షాదీ ఈద్గా మసీద్ వివాదానికి సంబంధించి హిందూ సంస్థలు దాఖలు చేసిన 18 పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. మధుర శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించింది. షాహీ ఈద్గా మసీదు భూమి హిందువులదే అంటూ దాఖలైన 18 పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. హిందూ సంస్థల పిటిషన్లను కొట్టివేయాలన్న ముస్లిం సంస్థల పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు హిందూ సంస్థల దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగుతుందని వెల్లడించింది. మధురాలోని షాహీ ఈద్గా మసీదులో పూజలకు అనుమతించాలని హిందూ సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. మసీదులోని 2.5 ఎకరాల భూమి శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికి చెందుతుందని వాదించాయి. మసీదు కమిటీ దగ్గర భూమికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని కూడా పిటిషన్లో వెల్లడించాయి హిందూ సంస్థలు. అందుకు తగిన ఆధారాలను కూడా కోర్టు ముందు ఉంచారు. జూన్ 6న విచారణ అనంతరం ముస్లిం సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా అలహాబాద్ హైకోర్టు తన తీర్పును వెల్లడించింది. శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టులోని జస్టిస్ మయాంక్ కుమార్ జైన్తో కూడిన సింగిల్ బెంచ్ సిపిసి ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారం షాహీ ఈద్గా మసీద్ ట్రస్ట్ దరఖాస్తును తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు మసీదు తరపు నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ప్రార్థన స్థలాల చట్టం, పిరియాడ్ల, వర్క్స్ ఆస్తుల ఆధారంగా ఈ కేసును వివరించే అధికారం సివిల్ కోర్టుకు లేదని మసీదు పక్షం పేర్కొంది. మరోవైపు ఈ అభ్యంతరాలు నిరాధారమైనవని దేవస్థానం పేర్కొంది. జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ 18 సివిల్ కేసులలో 15 విచారించారు. ఇందులో లార్డ్ కృష్ణ, విరాజ్మాన్ కత్రా కేశవ్ దేవ్ ఉన్నారు. మొదటి దావా 4 సెప్టెంబర్ 2020న దాఖలు చేయడం జరిగింది. అలహాబాద్ హైకోర్టులో మెయింటైనబిలిటీ సంబంధించి గత 4 నెలలు వివరణాత్మక విచారణ తర్వాత మొత్తం 18 కేసులను విచారించవచ్చని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఈ కేసులో విచారణ జరగనుంది. ఆగస్టు 12 నుంచి కేసు విచారణ ప్రారంభం కానుంది. మధురాలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై 2024 మే 31న వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఆర్డర్ను రిజర్వ్ చేసింది. అయితే మసీదు తరపు న్యాయవాది మహమూద్ ప్రాచా వాదనలు వినిపించే హక్కును కోరారు. దీనిని అంగీకరిస్తూ జూన్ 6న కూడా కేసు విచారణకు వచ్చింది. మధురాలోని శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్ట్తో సహా 18 పార్టీలు ఈ పిటిషన్ను దాఖలు చేశాయి. మే 26న 2023న హైకోర్టు స్వయంగా ఈ కేసులను మధురా జిల్లా కోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు పంపాలని ఆదేశించింది. దీనిపై ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఆ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. దీని తర్వాత అలహాబాద్ హైకోర్టులో మొదటి విచారణ 2023 అక్టోబర్ 18న జరిగింది. మధురాలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం పక్కన ఉన్న షాహీ ఈద్గా మసీదుపై దశాబ్దాల నుంచి వివాదం నెలకొంది. 14 డిసెంబర్ 2023న అలహాబాద్ హైకోర్టు శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదాస్పద స్థలంలో సర్వేను ఆమోదించింది. సుప్రీంకోర్టు అడ్వకేట్ కమిషనర్ ద్వారా సర్వే నిర్వహించాలని ఆదేశించింది. ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడి ఆలయం ఉందని, మొఘల్ కాలంలో దానిని కూల్చివేసి ఇక్కడ మసీదు నిర్మించారని హిందూ పక్షం పేర్కొంది. ఈ వివాదం 350 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్లో శ్రీకృష్ణ జన్మభూమిగా భావించే మధురాలో హిందూ ముస్లిం సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాయి.
మధుర శ్రీకృష్ణ జన్మభూమి అని హిందువులు వాదిస్తుండగా అది షాహీ ఈద్గా మసీద్ అంటూ ముస్లిం పక్షాలు కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ముస్లిం సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ అలహాబాద్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదంపై తాజాగా విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్డర్ 7, రూల్ 11 పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. ఇప్పుడు ఈ కేసులో హిందూ సంస్థలు దాఖలు చేసిన 18 కేసులను విచారించవచ్చని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. మధుర శ్రీకృష్ణ జన్మభూమి అని హిందువులు వాదిస్తుండగా అది షాదీ ఈద్గా మసీద్ అంటూ ముస్లిం పక్షాలు కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తున్నాయి. ఈ వివాదానికి సంబంధించి హిందూ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై ఆగస్టు 12 నుంచి అలహాబాద్ హైకోర్టులో విచారణ జరగనుంది.